శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. సోమేశ్వర సంగమేశ్వర దేవాలయము కృష్ణానదిలో మునిగిపోతుంది. వర్షాకాలము, ఎండాకాలము ఒక 4 నెలలు మాత్రమే పైన తేలుతుంది. దర్శనం చేసుకోండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సంగమేశ్వర దేవాలయానికి వెళ్తున్నాము. కనిపించేది ముచ్చుమర్రి, కనిపించేది సోమశిల, శ్రీశైలం బ్యాక్ వాటర్. సంగమేశ్వరం, సోమశిల నుంచి సంగమేశ్వరం పోతున్నాము. సంగమేశ్వర దేవాలయానికి వెళ్తున్నాము. యువతల మనం సోమశిలకి వెళ్ళొచ్చు, సంగమేశ్వరం వెళ్ళొచ్చు. ఇటు నుంచి సోమశిల నుంచి వచ్చేసి అక్కడ ముచ్చిమర్రి, సోమశిల,
నాగర్ కర్నూలుని చిన్న కర్నూలు అంటారు, కర్నూలుని పెద్ద కర్నూలు అంటారు ఇక్కడ. ఇప్పుడు చిన్న కర్నూలు నుంచి పెద్ద కర్నూలు వచ్చినాం. అది సోమశిల కనిపించేది. సోమశిల నుంచి పడవ దాటుకొని ఇప్పుడు నీళ్లు తక్కువ ఉన్నాయి, శ్రీశైలం బ్యాక్ వాటరు. అక్కడి నుంచి ఇప్పుడు సోమశిలకు వచ్చేసినాము. లేదంటే అక్కడి వరకు ఉంటాయి నీళ్లు, అక్కడ ఆ చెట్ల వరకు ఉంటాయి అన్నమాట నీళ్లు. ఇలా 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 ఇలా. ఇప్పుడు ఎండాకాలం కనుక ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవాయ. ఇప్పుడు సోమశిల వెళ్దాం. మీరు ఇక్కడ సంగమేశ్వర్లోనే ఉంటారా స్వామి? కొత్తగా వచ్చిన స్వామి. అంతేనా? నాది కడప జిల్లా. కడప జిల్లానా? జై 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 నాయన. ఆహా. ఇక్కడ బ్రహ్మంగారి మఠంలో ఉంటారా మీరు? దోశలు ఎక్కువ. జ్యోతిల కాశీనాయన. జై కాశీనాయన. సోమశిల నుంచి మనం ఇప్పుడు సంగమేశ్వరం పోతున్నాము. సోమశిల నుంచి అక్కడి వరకు నీళ్లు ఉంటాయి, ఆ చెట్ల వరకు నీళ్లు ఉంటాయి. ఇప్పుడు నీళ్ళు ఇంత తగ్గినాయి ఎండాకాలంలో కనుక. మళ్ళీ వర్షాలు పడితే మళ్ళీ అక్కడ పై వరకు వస్తాయి నీళ్లు. ఇప్పుడు సోమశిల నుంచి సంగమేశ్వరం పోతున్నాము. ఇలా చుట్టూ కొండల మధ్యలో చాలా బాగుంటుంది. అవతల పడవలో నుంచి యువతలకు వచ్చేసినాము, బోట్లో నుంచి. అన్ని బోట్లు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు సోమశిల నుంచి సంగమేశ్వరం పోతున్నాము. సోమశిల నుంచి పడవ దాటినాము, పడవలో వచ్చేసినాము నదిలో. ఇప్పుడు ఇక్కడ వెళ్తున్నాము, సంగమేశ్వరం వెళ్తున్నాము. అవతల సోమశిల, యువతల సంగమేశ్వరం. ఇప్పుడు బిడిచి పడుతుంది ఆ కొండకి ఈ కొండకి, ఆ కొండకు ఈ కొండకు బిడిచి పడుతుంది భవిష్యత్తులో. రాళ్లతో కూడిన దారి. ఈ దారి వర్షాకాలంలో అయితే మునిగిపోతుంది. ఈ దారి వర్షాకాలంలో ఇంత డౌన్లో ఉన్నాయి కానీ నీళ్ళు, ఈ దారి మునిగిపోతుంది. మరి పడవలో దాటితే ఇంకా లాంగ్లో దాటవలసిన పరిస్థితి వస్తుందేమో. ఇప్పుడు యువతల ఒడ్డు దాటిస్తున్నారు, ఇంకా ముందుకు పోయి దించుతారు పడవ వాళ్ళు. మునిగిపోతే, ఈ దారి మునిగిపోతే అక్కడి వరకు నీళ్ళు ఉంటాయి, పై వరకు. ఇప్పుడు ప్రజెంట్గా ఎండాకాలంలో కనుక తగ్గినాయి నీళ్ళు. శ్రీశైలం ప్రాజెక్టు నిండిపోతే అక్కడ మళ్ళీ అక్కడి వరకు నీళ్ళు ఉంటాయి వర్షాకాలంలో. ఈ రోడ్డు మునిగిపోతుంది, ఇంకా పడవ ముందలు పోయి దించుతారు. ఇప్పుడు సంగమేశ్వరం చూస్తాము. సోమశిల నుంచి సంగమేశ్వరం వెళ్తున్నాం. ఇక్కడ సంగమేశ్వర దేవాలయం లాంగులో కనిపిస్తుంది చూడండి. వర్షాకాలంలో మునిగిపోతుంది, అది నది ఒడ్డున ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు కట్టినాక మునిగిపోతుంది వర్షాకాలంలో, మళ్ళీ ఎండాకాలంలో తేలుతుంది. ఇప్పుడు తేలి ఉంది ఇప్పుడు ప్రజెంట్గా. అక్కడ కనిపించేది ముచ్చుమర్రి అంటారు ఆ విలేజ్ని. అది కనిపించేది ముచ్చుమర్రి. ఇక్కడి నుంచి ఆత్మకూరు, నందికొట్కూరు, ఆత్మకూరు, నంద్యాల వరకు పోతుంది ఈ రోడ్డు. భవిష్యత్తులో ఇక్కడ ప్రాజెక్టు పడుతుంది, అవతల ఇవతలో రోడ్డు పడుతుంది. తర్వాత సమస్యలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు రోడ్డు చూడండి, ఈ రోడ్డు కూడా మునిగిపోతుంది. ఇటువంటి రోడ్లో పోవాలి.
సంగమేశ్వర దేవాలయానికి వెళ్తున్నాము. అల్లంత దూరాన కనిపించేదే సంగమేశ్వర స్వామి. అదే సంగమేశ్వర దేవాలయము. వర్షాకాలంలో మునిగిపోతుంది, ఎండాకాలంలో తేలుతుంది. శ్రీశైలం డ్యాములో నీళ్లు నిండిపోయినప్పుడు మునిగిపోతుంది. శ్రీశైలం డ్యాములో నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత తేలుతుంది. శ్రీశైలం బ్యాక్ వాటర్. ఇది నాగర్ కర్నూలు నుంచి, కొల్లాపూర్ నుంచి రావచ్చు, సంగమేశ్వరం నుంచి రావచ్చు, ప్లస్ ఆత్మకూరు నుంచి రావచ్చు. 2 దారులు ఉన్నాయి. వర్షం పడితే బురద ఉంటుంది. ఇది నల్ల రేగడి. ఇక్కడ కూడా స్నానాలు చేసుకోనికి ఘాట్లు కట్టారు. సంగమేశ్వరంలో కూడా పుష్కరాలు అప్పుడు కట్టారు ఇవి. సంగమేశ్వరానికి రోడ్డు, కిందంగా కూడా రోడ్డు ఉంది. ఇదంతా మునిగిపోతుంది. నది పైన సంగమేశ్వర స్వామి దేవాలయం చూడండి. పురాతన శ్రీశైలంలో ఎలా ఉందో గుడి ఇక్కడ కూడా అలాగే ఉంది. టూరిస్ట్ బస్సు కూడా వచ్చినట్టుంది. మరి ఇది ఆత్మకూరు బస్సు. ఓం నమః శివాయ. ఇక్కడ చూడండి, అద్భుతమైన లొకేషన్లో స్నానాల ఘట్టాలు. ఎంత మునిగిపోతుంది. ఇట్లా టూరిస్ట్ బస్సులు ఎండాకాలంలో వస్తాయి. సంగమేశ్వర దేవాలయాన్ని మనం దర్శనం చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం నాగర్ కర్నూలు, కొల్లాపూరు, హైదరాబాద్ వాళ్ళు వచ్చినప్పుడు హైదరాబాద్ వాళ్ళు నాగర్ కర్నూలుకి వచ్చేసి కొల్లాపూర్ వచ్చేసి, కొల్లాపూర్ నుంచి సోమశిల వచ్చి, సోమశిలలో పడవ దాటి సంగమేశ్వర దేవాలయానికి రావాలి. ఎండాకాలంలోనే ఈ టెంపుల్ని దర్శనం చేసుకోవచ్చు. వర్షాకాలంలో మునిగిపోతుంది కనుక ఇది శ్రీశైలంలో ఉండే నమూనానే. శ్రీశైలంలో కట్టినప్పుడే కట్టారు ఈ దేవాలయం. సంగమం అన్నమాట. ఇది నదీ సంగమం కనుక సంగమేశ్వర స్వామి అని. టూరిస్ట్ బస్సు కూడా వచ్చింది. ఇది మా ఆత్మకూరు నుంచి వచ్చిన బస్సు. ఇక్కడ నుంచి రోడ్డు లేదు, ఇక్కడ రోడ్డు లేదు కనుక సంగమేశ్వరం నుంచి అయితే సోమశిల నుంచి రోడ్డు లేదు. ఆత్మకూరు నుంచి ఉంది కనుక అటు ఆ రోడ్లో వచ్చేది బస్సు. వెనక్కి పడితే సంగమేశ్వరానికి, సోమశిలకు తిరుపతికి 80 కిలోమీటర్లు తక్కువ అవుతుంది. ఇటు నుంచే వెళ్ళొచ్చు. అప్పుడు స్వచ్ఛమైన గాలి వస్తుంది. అద్భుతమైన ఇవన్నీ మునిగిపోతాయి. ఈ ఘాట్లు ఇవన్నీ అన్న పుష్కరాలు అప్పుడు కట్టించినట్టున్నారు ప్రభుత్వం. ఇవన్నీ కృష్ణా పుష్కరాలు అప్పుడు. ఇవన్నీ ఒకే రాయి, ఒకే నిర్మాణం, ఒకే కట్టడం. ఇవన్నీ శ్రీశైల దేవాలయాలకు ఉండే నమూనానే ఉన్నది ఈ దేవాలయం కూడా.
నమ శివాయ. స్వాముల వారు ఓం నమ శివాయ. పైన పంపి నమ శివాయ. నమ శివాయ. ప్రపంచం అంతా పోతుంటుంది. సంగమేశ్వర దేవాలయం వెంకనే కృష్ణా నది ఉంటుంది. ఇది 7 నదుల సంగమము, 7 నదుల సంగమమే సంగమేశ్వరము. ఓం నమ శివాయ. అన్ని ముఖద్వారాలు ఉన్నాయి, అటు నుంచి కూడా దర్శనానికి వెళ్ళొచ్చు. దేవాలయం లోపల ఇవన్నీ దొరుకుతాయి అనుకోని నేను తెచ్చుకోలేదు. ఒక్క చుక్క నీళ్ళు ఆకు తెచ్చి పెట్టినా చాలు మాకు. ఒక్క చుక్క నీళ్ళు పోసిన ఆయన తృప్తి. ఓం నమ శివాయ. అందరూ సంగమేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. ఫోన్ అడుంది ఇట్లామా ఇటు కనపడుతుంది. ఇట్లా సంగమేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. ఓం నమస్తే. శివునికి తలారించి మొక్కండి.
సత్యనారాయణ స్వామి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సంగమేశ్వరం దేవాలయం లోపల ఇలా ఉంది. పురాతనంగా సేమ్ మీకు శ్రీశైలంలో ఉన్నట్టుగానే అనుభూతి ఉంటుంది ఇక్కడ. ఓం నమ శివాయ. హరహర మహాదేవ. పురాతనమైన రెడ్డి రాజుల కాలం నాటి కట్టడాలు. ఇది వర్షాకాలంలో మొత్తం మునిగిపోతుందండి. దేవాలయము మొత్తం మునిగిపోతుంది. 4 ముఖద్వారాలతోటి శ్రీశైలం మందిరం ఉన్నట్టే ఉంటుంది. కిలకిల రావాలు పక్షులు. ఓం నమ శివాయ. దేవాలయం అంతా చక్కగా దర్శనం చేసుకున్నారు. ఓం నమ శివాయ. బయట కూడా చూద్దాము. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హరహర మహాదేవ. శంభో శంకర. రండమ్మా, అందరూ అట్లా రండి. గోడవారం రండి. క్యూ లైన్ ఎక్కకు. అమ్మ దాంట్లో గోడవారం పెట్టేసేయండి. అమ్మ అట్లా తిరిగి రండి. అట్లా తిరిగి రండి. గోడవారం తిరిగి రండి. చక్కగా దర్శనం చేసుకోండి. సంగమేశ్వర స్వామి. ఈ పక్క రండి. అట్లే గోడవారం చేసేయండి. అమ్మా మీరు ఇట్లా రండి. అమ్మా వచ్చిన వాళ్ళు ఇట్లా రండి. ఓం నమ శివాయ. అమ్మా గోడవారం మధ్యలో దూరం తిరిగి రావాలమ్మా. మీరు అందరూ గోడవారం పేర్లు అంతా ఇప్పుడు చెబుతాను. శివలింగాన్ని దర్శనం చేసుకుంటాం. చేసుకున్నాండి. భక్తులు దగ్గర వచ్చి ఫోటోలు తీసుకున్నారు. ధర్మరాజుల వారు ప్రతిష్ఠించారు. ధర్మరాజుల వారు ప్రతిష్ఠించారు. రండమ్మా, మొక్కిన వాళ్ళు తీసుకోండి. అమ్మా అభిషేకం చేసిన వాళ్ళు రండి, బయట వచ్చి మొక్కండి. తర్వాత చెప్తాను. తర్వాత వేస్తారు కదా, వేసిన వాళ్ళు రాండమ్మా.
ఆ పిల్ల విన్యాసాలు చేస్తుంది లోపల. అంత పామ ఇక్కడ ఉందో అది తిరిగి రాపని చెప్పినాను కదా, మధ్యలో దూరద్దండి అని చెప్పాను నేను. ఇప్పటికి ఒక నందిస్తోడు తప్ప ఎవరు కానీ మమ్మల్ని కదలాలి ఇంకా. మీరు రాండమాట గోడవారం మాట చేస్తే నిలబడద్దండి. ఇక్కడ నిలబడితే 10 మంది వెనక అట్టే నిలబడిపోతున్నారు. కదలండి అమ్మా మీరు కూడా. నేనేస్తుందమ్మా అమ్మ చినిపోయిన తర్వాత ఎవరికి పనికి రాకుండా అయిపోతుంది. 5 రూపీస్ కాయనే ఇష్టపోయింది. మోడీ 5 రూపాయల బిల్లులు కాయం చేసింటే ఎక్కువ సరుకు ఇంకా పెట్టాడు. కదలాలి ఇంకా ఇక్కడ రావాలి. 10 మంది ఇట్లా వస్తే ఇస్తాను. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ శ్రీయంకాయ అభిప్రాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ ఇచ్చాను కదమ్మా. నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సర్వదిందకే శ్రీమన్మహాదేవాయ నమః. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ సదా శివో నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వర. వచ్చేసేయండి ఇంకా నలుగురు కలిసి పంపిస్తానంతే. కాండమ్మ కదలాలా. అందరు కలిసి చెంబుతో నీళ్లు వేయండి. అందరు పట్టుకోండి. చెంబవే స్వామీజీ కొంచెం నీళ్ళు పోస్తా స్వామి. ఓం నమ శివాయ. అన్ని ముఖద్వారాలు ఉన్నాయి. సంగమేశ్వర దేవాలయము సోమశిల నుంచి ఆత్మకూరు కర్నూలు జిల్లా వాళ్ళు రావాలనుకుంటే ఇది ఇక్కడ డైరెక్ట్ రావచ్చు. సోమశిల వాళ్ళు కొల్లాపూర్ నుంచి రావాలంటే మాత్రం వాళ్ళు బోట్లో రావాలి. వర్షాకాలంలో మునిగిపోతుంది, ఎండాకాలంలో తేలుతుంది. శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్ళు వచ్చినప్పుడు ఈ దేవాలయం మునిగిపోతుంది. శ్రీశైలం దేవాలయం కట్టినప్పుడే కట్టారు, ఇది నిర్మాణం చేశారు. ఇప్పుడు ఎండాకాలం కనుక ఇప్పుడు నీళ్లు దేవాలయం తేలి ఉంది పైకి. మామూలుగా అయితే మునిగి ఉంటుంది. ఎప్పుడు నీళ్ళలోనే ఉంటుంది దేవాలయం, ఎప్పుడు నీళ్ళలోనే ఉంటుంది దేవాలయము. శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు తగ్గినప్పుడు ఈ దేవాలయం తేలుతుంది. చల్లటి గాలి, స్వచ్ఛమైన హాయిగా మనసు చల్లటి గాలి వస్తుంది. ఆహా
చల్లటి వాతావరణం. దేవాలయం బయట ఇలా ఉంటుంది. ఓం నమః శివాయ. స్వచ్ఛమైన గాలి వస్తుంది. ఇక్కడ నుంచి స్నానాలు చేసుకోవడానికి, ముందుకు మెట్లు దిగడానికి ఉంటుంది. అక్కడ ఘాట్లు కూడా కట్టారు. అటు దరికి ఇటు దరికి రెండు వైపులా, అటు కొండకు ఇటు దేవాలయం పక్కన కూడా కృష్ణ పుష్కరాలు అప్పుడు ఘాట్లు కూడా కట్టారు. ఇక దేవాలయం ప్రహరీ గోడలు, దేవాలయ ముఖద్వారం, కనిపించేది సోమశిల. ఇదేమో సంగమేశ్వరం. ఇక్కడి నుంచి మళ్ళీ నందికొట్కూరు, ఇవన్నీ ఆత్మకూరు వెళ్ళొచ్చు ఇటు సైడ్ ఈ కొండపై నుంచి. అక్కడ రెండు కొండలకు బ్రిడ్జి పడుతుంది. ఇప్పుడు జంతి వైరుతో కూడిన బ్రిడ్జి పడుతుంది. ఇట్లా పడవలు వస్తున్నారు చూడండి, డైరెక్ట్ ఇక్కడికి వస్తున్నారు. సంగమేశ్వరం దేవాలయానికంటే ఇక్కడికి వస్తారు. బైక్ మీద వచ్చేటోళ్ళు బైకులో వచ్చేసి ఆ దరికి వచ్చేసి బైకులో వస్తారు. డైరెక్ట్ సంగమేశ్వరం రావాలంటే మాత్రం పడవలో ఇలా వస్తారు. వెహికల్ ఉన్నోళ్ళు లేదా ఆటోలో వచ్చేటోళ్ళు మాత్రం అక్కడ దిగి వస్తారు. అక్కడ కూడా ఒక చిన్న దేవాలయం ఉంది చూడండి. ఇవన్నీ మునిగిపోతాయి, ఎండాకాలంలో తేలుతాయి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నరసింహస్వామి, యోగ నరసింహస్వామి. నాలుగు వైపులా ఇక్కడ మళ్ళీ సంగమేశ్వర దేవాలయం. కృష్ణానది మధ్యలో. ఓం నమః శివాయ. షణ్ముఖ సుబ్రహ్మణ్యం అంటే, షణ్ముఖుడు అంటే 6 ముఖాలతో కూడిన సుబ్రహ్మణ్యుడు. షణ్ముఖ సుబ్రహ్మణ్యుడు శివుడి కుమారుడు. సుబ్రహ్మణ్యుడు షణ్ముఖ సుబ్రహ్మణ్యుడు. శివుడు షణ్ముఖుడికి బ్రహ్మోపదేశం చేస్తాడు. ఓడిపోయినప్పుడు అతను బాధకు గురి అయి ఉన్నప్పుడు శివుడు బ్రహ్మజ్ఞానం బోధిస్తాడు సుబ్రహ్మణ్య స్వామికి. షణ్ముఖ మందిరము, సుబ్రహ్మణ్య స్వామి మందిరము. పంచముఖ హనుమంతుడు.
పంచముఖ హనుమంతుడు. జై వీర హనుమాన్. పక్కూరు నుంచి టూరిస్ట్ బస్సులు కూడా వస్తుంటాయి ఇక్కడికి, వెహికల్స్ కూడా వస్తుంటాయి. అక్కడి నుంచి రోడ్ ఉంది కనుక పల్లెల మీద అంగవాడి వస్తుంటాయి. ఇక్కడ బయట ముఖద్వారాలు అన్ని వైపులా నదిలోకి వెళ్ళడానికి ముఖద్వారాలు ఉన్నాయి. ఇది ముందు సైడు, దేవాలయం ముందు సైడ్. దేవాలయం ముందు సైడ్ ఇలా ఉంటుంది. తడకలేశారు పందిరి. సంగమేశ్వర స్వామిని దర్శించండి. నదిలో మునిగిపోతుంది వర్షాకాలంలో, ఎండాకాలమే తేలుతుంది. ఋషులు మునులు తపస్చేసింది ఇది. ఈ కొండలు, ఈ పచ్చటి ప్రకృతి. నదిలో మునిగిపోయినా కానీ ఏమాత్రం చెక్కు చెదరతలేదు ఈ దేవాలయం. 6 నెలలు నదిలో మునుగుతుంది, 6 నెలలు తేలుతుంది ఈ దేవాలయం. ఒకసారి 4 నెలలే తేలి 8 నెలలు కూడా నదిలో మునిగి ఉంటుంది. ఓం నమః శివాయ. సంగమేశ్వరం దేవాలయం చుట్టూ ఇలా ఉంటుంది. ఆ పైన నీళ్లు లేవు, ఇటువైపు లేవు, మధ్యలో నీళ్లు ఉన్నాయి చూడండి. ఎండాకాలంలో రైతులు 4 నెలలు పంటలు కూడా వేసుకుంటారు. అడవి పందులు వస్తాయని పల్లి వేయకుండా కేవలం అవి వేస్తున్నారు. ఇవి మన నువ్వుల చేనులు వేస్తున్నారు, పోసి పెట్టారు ఆల్రెడీ. వర్షం వస్తుంది ఇక 1 వీక్లో, మళ్ళీ అంత మునిగిపోతుంది. ఒక నెల లోపలనే మళ్ళీ మునిగిపోతుంది ఈ దేవాలయం. 8 నెలలు నీళ్ళలో ఉంటుంది, 4 నెలలు మాత్రమే తేలుతుంది సంగమేశ్వర దేవాలయం. కర్నూలు ఆత్మకూరు నుంచి వచ్చే వాళ్ళకు మాత్రం రోడ్ ఉంది. హైదరాబాద్కి వెళ్ళి వచ్చేటోళ్ళు మాత్రము పడవలో రావాలి. సోమశిల నుంచి పడవలు యువతలకి దాటుకొని రావాలి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. సోమేశ్వర సంగమేశ్వర దేవాలయము. కృష్ణానదిలో మునిగిపోతుంది వర్షాకాలము. ఎండాకాలము ఒక 4 నెలలు మాత్రమే పైన తేలుతుంది. దర్శనం చేసుకోండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. వారు ప్రతిష్ఠించారు.
ధర్మరాజుల వారు ధర్మరాజు గారు ప్రతిష్ఠించారు. రండి అమ్మా, మొక్కిన వాళ్ళు తీసుకోండి అమ్మా. మంత్రి గారు చేపలండి ఎట్లా ఉంటుంది ఒకసారి మాకు అదే అభిషేకం చేసిన వాళ్ళు ఇటు రండి బయట వచ్చి మొక్కండి. తర్వాత చెప్తాను తర్వాత రండి. అవి అంటే వాటర్ వాళ్ళు వేస్తారు కదా, వేసిన వాళ్ళు రాండి అమ్మా. ఆ పిల్ల విన్యాసాలు చేస్తుంది లోపల. అంత పామ్మ ఇక్కడ ఉందో అది తిరిగి రాపోని చెప్పినారు కదా, మధ్యలో దూరొద్దండి అని చెప్పాను నేను. ఇదిగో కొద్దిగా ఇప్పటికి ఒక నందిస్తోడు తప్ప ఎవరు ఉండదు. ఇందాక వాళ్ళని మాదే ఉన్నారు కానీ మీరు కదలాలి ఇంకా. మీరు రాండి అన్నమాట, గోడవారి మాట చూస్తే నిలబడదు.